రంగా వెంకటేశ్వర్లు. నేను మదర్లో వ్యాపారవేత్తగా 10 మందితో చక్కటి అనుబంధాలు ఉన్నాయి. భట్టి గారిని గురించి చెప్పాలంటే నాకు ఆయన చిన్నతనం నుంచి తెలుసు. నాది ఒకప్పుడు వైరా, ఆయన జన్మస్థలం వైరా మండలం. అప్పటి నుంచి విద్యార్థిగానే తెలుసు. ఆయన అప్పటి నుంచే నాయకుడుగా ఎదిగారు. నేను 1983లో మదర్ వచ్చిన తర్వాత ఆయన 2009లో ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి ఎన్నికయ్యి చక్కటి పరిపాలన మధుర నియోజకవర్గ ప్రజలకి చాలా అభివృద్ధి పనులు చేశారు. ఆయన మొదట 2009లో ఈ నియోజకవర్గంలో మొదటగా తెలిసిన వాళ్ళం మా కుటుంబం. ఆయన మొట్టమొదటి నుంచి మా ఇంట్లోనే ఆ ఎన్నికలప్పటికీ ఆయన ఇంకా ఇక్కడ ఇల్లు కానివ్వండి ఇవన్నీ కట్టుకోలేదు. అయినప్పటికీ మా ఇంటి నుంచే ఆయన రాజకీయాలు చేసి మమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటారు. అందరినీ చూస్తారు ఆయన, మమ్మల్నే కాదు అందరినీ చూస్తారు. దాంట్లో భాగంగా మధుర నియోజకవర్గానికి ఫస్ట్ వచ్చినప్పుడు మా ఇంట్లోనే దిగటం, ఆయనతో అనుబంధం ఇంకా బాగా ఏర్పడింది. ఓకే. నా పేరు రంగా హనుమంతరావు. నేను ఇంటర్ డిగ్రీ మదర్లోనే చదవటం జరిగింది. ఇంటర్లో ఉన్నప్పుడు ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్గా చేశాను. తర్వాత డిగ్రీలో కూడా ఎన్ఎస్ఐ కాలేజీ ప్రెసిడెంట్గా చేశాను. ఆ తర్వాత మధుర పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు చేసిన తర్వాత 2009లో భట్టి గారు ఈ కాన్స్టిట్యున్సీలో నుంచున్న తర్వాత ఆయన గారు ఎమ్మెల్యే అయ్యారు ప్రథమంగా. ఆనాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు నా కాంగ్రెస్ పార్టీకి నేను చేసినటువంటి సేవల్ని గుర్తించి నాకు మధుర మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఇవ్వటం జరిగింది. ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చింది, తెలంగాణని తీసుకొచ్చింది కూడా మన నాయకురాలు సోనియా గాంధీ గారు. ఆనాడు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వ్యతిరేకించినా కూడా ఆమె గారు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, కర్షకులైతేనేమి, రైతులైతేనేమి ఎంతోమంది ఆత్మబలిదానం చేసుకున్నారు. ఇవన్నిటిని చూసి ఆమె చలించిపోయి రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం, వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం ఆమె గారు ఆ రోజు తెలంగాణ ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చిన క్రమంలో మరి తెలంగాణ ఇచ్చినటువంటి పర్పస్ ఏంటంటే ఈ తెలంగాణ స్టేట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి వారి ఆర్థిక జీడిపి పెరగటం కోసం ఆమె గారు కన్న కలలది. ఆ కలలకు ఒమ్ము చేసి ఆ 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన చేసి ప్రజలకు అనేక రకాలైనటువంటి కష్టాలు పాలు చేసింది. ఆ కష్టాల పాలలో మళ్ళీ ప్రజలు గుర్తించి ప్రజాపాలన కావాలని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకు అంకితమైనటువంటి ప్రభుత్వం. ప్రజా పరిపాలన సుభిక్షంగా నడవటం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి రేషన్ కార్డులకి అప్లికేషన్ పెడితే ఒక రేషన్ కార్డు కూడా ఇయ్యనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఆ రోజు ఎంతోమంది పింఛన్దారులు పింఛన్కి పెట్టుకున్నా కూడా కొన్ని వేల పింఛన్ అప్లికేషన్లు పెండింగ్లో ఉన్న పరిస్థితి. మరి ఆ రోజుల్లో ఒక డ్యామ్ కడితేనే టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళదంతా కూడా స్కీములు. ఇది తప్ప వాళ్ళకి ఇంకొక అభివృద్ధిలో వాళ్ళకి ఎలాంటి ఒక గోల్ అనేది లేదు. ఇట్లా అన్ని రకాలైనటువంటి వాటిల్లో కూడా స్కాములు చేసి మరి మొన్ననే చూశారు. వాళ్ళ ఇంట్లో కూడా
కవితను అరెస్ట్ చేసి ఢిల్లీలో ప్రాసిక్యూషన్ చేస్తున్నారు. మరి నిన్న మొన్నట్లో పేపర్లలో వస్తుంది. మరి వాళ్ళ ఇంట్లో కూడా ఈ డబ్బుల పంపకాల కాడే అని చెప్పి ఏది వాళ్ళ ఆస్తుల పంపకం కాడే కేటీఆర్కి కవితకి ఇద్దరి మధ్యలో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి సొమ్ముని పంచుకోవటం కోసం మరి తగాదాలు పడి గొడవలు పడుతున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఈ సంవత్సరన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఒక్క స్కామ్ కానీ ఒక్క అవినీతి కానీ ఎలాంటి వాటికి తావు లేకుండా ప్రజల సుపరిపాలన కోసం అంకితమైనటువంటి ప్రజాపాలన చేస్తున్నారు. మరి ఈరోజు గ్యాస్ సిలిండర్ అయితేనేమి, ఉచిత బస్సు అయితేనేమి, 200 యూనిట్లకి కరెంటు ఉచితం అయితేనేమి, 200 యూనిట్లు కరెంటు ఉచితం అయితేనేమి, అనేక రకాలైనటువంటి స్కీములు ప్రజలకై వాళ్ళ ముంగిడకు తీసుకొచ్చి మరి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కట్టినటువంటి దాఖలా లేదు. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు ప్రతి మండలంలో ఒక మోడల్ గ్రామాన్ని తీసుకొని ఆల్రెడీ ఒక 60-70% కన్స్ట్రక్షన్ కూడా అయిపోతున్నాయి. లబ్ధిదారులు కన్స్ట్రక్షన్ కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీలలో, మండలాలలో, విలేజ్లలో లబ్ధిదారులందరినీ కూడా లిస్టు తీసుకొని వాటిని కూడా ఫైనలైజ్ చేసి మళ్ళీ వాటిని కూడా రాజీవ్ వికాస్ నిరుద్యోగులైనటువంటి వాళ్ళకి రాజీవ్ వికాస్ అని పెట్టారు. ఆ రాజీవ్ వికాస్ కూడా ఇంకొక వారం రోజుల్లో వాటిని కూడా స్టీమ్లైజ్ చేస్తున్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు పేదవాడు సన్నబియ్యం తింటున్నాడంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ పుణ్యం అని చెప్పి మనందరం గుర్తించాల్సిందే. సార్ తోటి మాది అసలు స్వగ్రామం సార్ది వైరా మండలం లక్ష్మీపురం. సార్ అక్కడ స్టడీ చేసేటప్పుడే మా సిస్టర్ వాళ్ళు క్లాస్మేట్స్. అప్పటి నుంచే సారు మాకు పరిచయం. ఆ పరిచయ క్రమంలో సార్ మేము ఇక్కడికి వ్యాపార రీత్యా మదిర రావటం జరిగింది. మా వ్యాపార రీత్యా మదిర వచ్చినప్పుడు సారు 2009లో ఇక్కడ ఎలక్షన్లో కాంటెస్ట్ చేయడానికి వచ్చారు. ఆ కాంటెస్ట్ చేయడానికి వచ్చి మాకున్నటువంటి పరిచయాలతోటి ఇక్కడి నుంచే స్టార్ట్ చేసేవాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిను. ఆ క్రమంలో ఆ రోజు మొత్తం ఆల్ పార్టీస్ మహాకూటమితోటి ఇదే కమల్ రాజ్ అనే వ్యక్తి సార్ ముందు ప్రత్యర్థిగా ఉన్నారు. ఎలక్షన్లకి బిఫోరు 2009 ఎలక్షన్లకు బిఫోరు సార్ ఒక రోజు నన్ను అడిగారు, ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, సార్ ఇక్కడ అంతా కూడా 20 నుంచి 25 వేల తేడాతోటి మనం ఇదైతాం, ఓడిపోతామని చెప్పి టాక్ ఉంది సార్ అని అంటే, ఎవరు అంటున్నారని అడిగితే పబ్లిక్ మొత్తం అదే వాయిస్ ఉంది సార్ అని అంటే, ఎట్లా అది క్యాలిక్యులేషన్ ఏంటని అడిగారు సారు. క్యాలిక్యులేషన్ ఏంటనంటే ఆ రోజు సిపిఎం పార్టీకి సింగిల్ పార్టీకినే 30,000 ఓట్స్ ఉన్నాయి, టీడీపీకి సింగిల్ పార్టీకి 25,000 ఉన్నాయి, సిపిఐకి 15,000 ఓట్లు ఉన్నాయి. ఆనాడు టీఆర్ఎస్ నామమాత్రం. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు ఆ రోజు 35 నుంచి 40,000 ఓట్లే. ఈ క్యాలిక్యులేషన్ తోటి మీరు ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చింది కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇదంతా క్యాలిక్యులేటర్ తోటి మన 20 నుంచి 25,000 అంటున్నారు సార్ అని అంటే, ఆయన గారు ఒక నవ్వి డోంట్ వర్రీ, మనం 1000 నుంచి 2,000 ఓట్ల మెజార్టీతోటి మనం గెలవబోతున్నాం, డోంట్ వర్రీ అని చెప్పి నా భుజం కొట్టారు. అంత క్యాలిక్యులేటెడ్గా, అంత నిబద్ధతతోటి ఒక మాట ఇస్తే మడం తిప్పకుండా చేసేటటువంటి వ్యక్తి. మనం ఎన్ని దేవుళ్ళ దగ్గర పోయినా మనం కోరికలు కోరుకోవాలి. మన కోరికలు నెరవేరుతాయో నెరవేరవో కూడా తెలీదు. కానీ భట్టి విక్రమార్క గారి నైజం ఏంటంటే, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తెలియనటువంటి సమస్య, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఆ గ్రామానికి కావాల్సినటువంటి ప్రధానమైన సమస్య ఏముందో ఆయన మైండ్లోనే ఉంటుంది. అది మనం ఎవరూ అడగవసరం లేదు. ప్రతిదీ కూడా అభివృద్ధిలో అసలు అతనికి మించిన వాళ్ళు లేరు. ఈ నియోజకవర్గం సూర్యచంద్రులు ఉన్నంత వరకు భట్టి విక్రమార్క గారు ఇక్కడ ఎమ్మెల్యేగానే ఉంటారు. మరింత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారు. మా అందరి కోరిక అది. ఈ నియోజకవర్గం మదిరంటే మూలగొట్టు మదిర అనేవాళ్ళు, ఎక్కడుందో కూడా తెలియదు. మొన్న మేము ఉత్తరాఖండ్ పుష్కరాలకు వెళ్ళాం. పుష్కరాలకు వెళ్తే అక్కడ ఢిల్లీ వాళ్ళట, వాళ్ళు తెలుగు వాళ్ళు.
వాళ్ళు తెలుగు వాళ్ళు అయితే ఏ ఊరు మీది అని అడిగారు. జనరల్గా అంతకుముందు మేము ఏం చెప్పేవాళ్ళు అంటే మజిర అంటే ఎవడికి తెలుస్తుంది అని చెప్పి విజయవాడ హైదరాబాద్ అనేవాళ్ళం. మేము మజిర అని చెప్పాం. మజిర అని చెప్తే భట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీ కదా అని అన్నారు. చాలా సంతోషం వేసింది. ఈరోజు మజిర అంటే అంతటి ఉన్నత స్థితిలో ఉంది. అది ఓన్లీ భట్టి విక్రమార్క గారి వల్లే ఆ ఉన్నత స్థితికి ఉంది. ఆ సారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి వారి కుటుంబానికి ఆ సాయిబాబా ఆశీస్సులు ఎలవేళలా ఉండి ప్రజాసేవలో ఇంకా మమేకమై ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి ఇంకా ప్రజలకి మంచి మెరుగైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారని తెలుసుకుంటూ ఆ సాయిబాబాని వేడుకుంటున్నాం. బడుగు బనిహేర వర్గాల ఆశాజ్యోతి, పేదలపాటి పెన్నిది, అభివృద్ధి ప్రదాత భట్టి విక్రమార్క గారికి మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సారు ఈ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ 1.5 ఇయర్ కాలంలో అసలు ఎవరు కూడా ఊహించనటువంటి అభివృద్ధిని చేస్తున్నారు. కొన్ని వర్కులు శంకుస్థాపన అయినాయి, కొన్ని 50% వర్కులు అయిపోయి ఉన్నాయి, కొన్ని వర్కులు అయిపోయి ఫినిష్డ్ అయిపోయి దాన్ని పబ్లిక్ మొత్తం కూడా యూజ్ చేసుకునే పరిస్థితి. ఎక్కడ ఉన్న డొంక రోడ్లు కానీ, పొలాలకి రైతువారీగా పొలాలకు వెళ్ళేటటువంటి రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, డబల్ రోడ్డు ఇప్పుడు మనకి ఖమ్మం నుంచి మజిర పోవటానికి 55 కిలోమీటర్స్ వస్తుంది. టు వైరా కానీ బోనకల్ కానీ ఇప్పుడు అదంతా లేకుండా డైరెక్ట్గా వంగవీ టు బోనకల్ టు ఖమ్మం. అదే విధంగా మాకు హైవే కనెక్టివిటీకి మొన్ననే శాంక్షన్ చేశారు. ఇక్కడి నుంచి కంచించర్లకి, ఇక్కడి నుంచి నందిగామకి. అదేవిధంగా 135 కోట్ల రూపాయలు మజిర డ్రైనేజీకి శాంక్షన్ చేశారు. అది కూడా వర్క్ ప్రాసెస్లో నడుస్తూ ఉంది. మొన్ననే సార్ వచ్చి భూమి పూజ చేశారు. ఆ భూమి పూజ తర్వాత ఇప్పుడు ఒక 10 రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి. పెద్ద ప్రాజెక్టు. అదేవిధంగా ఓపెన్ డ్రైన్లకైతేనేమి, రోడ్లకైతేనేమి మజిర మున్సిపాలిటీకే 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు. సార్ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ. అది ఒక ఊరు అనేది కాదు, ఈ మజిర నియోజకవర్గం మొత్తం కూడా సస్యశ్యామలం కావటం కోసం ఆయన నిరంతరం చేస్తూనే ఉంటారు.